హాయ్ అన్న, నమస్తే. ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్. మార్నింగ్ వచ్చేసి మార్కెట్కి వెళ్ళడానికి అయితే రెడీ అయినా. మార్నింగ్ అయితే పూజ చేసేసిన 5:30-6 గంటలకు అట్లా మార్కెట్కి వెళ్ళిపోతా. ఇవాళ అయితే లేట్ అయింది. ఎంత ఇది ఉంది ఇవాళ? దగ్గర వచ్చేసి 7:45. ఇక పిల్లలు అయితే రెడీ అయ్యారు స్కూల్కి వెళ్ళడానికి. టిఫిన్లు చేసుకున్నారు. సిరమ్మ, ఇడ్లీ, వరుణ్ తేజ్ బోండాలు. బక్కువని ఆయిల్ ఉంటాయి, బోండాలు తెచ్చుకోకరా అని చెప్పి అంటే బోండాలే తెచ్చుకున్నాడు. తింటాడు. జరవానికి మరి కడుపు పెద్దది. మనిషి చిన్నగా ఉన్నాడు కానీ కడుపు పెద్దది. ఆమె 4 ఇడ్లీలు తెచ్చుకుంటే నేను తెచ్చినందుకు నా వాటాలో ఒకటి ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఆమె ఇడ్లీలకి వెళ్ళి ఒకటి తీసుకున్నాడు ఎక్స్ట్రా. ఈమె 3 తిన్నది. వీడు తీసుకుంటే మాత్రం ఏం లాభం? వాళ్ళ మమ్మీ దానిలోకి వెళ్ళి ఆమె ఒకటి తీసుకుంది. బోండా తీసుకొని ఆమె దరిచింది. ఏమైనా ఉంది అంటే ఏం తినను అంటే నేను ఒక్కనే. చూడురు ఫ్రెండ్స్, ఎంత ఘోరమైంది. ఇదేనా ఉంటుందా ఇట్లా? ఇది అసలు పద్ధతే కాదు. తిన్నారు, సాగదోలుతున్నారు. అన్నం తినమంటారు. నీ అన్నం ఎట్లా తింటా చెప్పురి? బయటకు పోయి నేను ప్లేట్ పూరి తింటా. అందు గురించి అని చెప్పి నేనేం తినకుండానైతే పోతున్నా మార్కెట్కు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పని కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్. మా అమ్మగారు వచ్చేసారు. కూర అంటుంది. ఏం కూరనమ్మా? టమాటా తొక్క. అంతేనా? చికెన్ బికెన్ ఏం లేవటు? అంతేనా? తిని ఇనుపగ తండ్రి లెక్క తయారైతున్నామంటావా? పక్కడికి అవును. నిన్నడేమో కూర ఉండే కొత్తిమీర వేసి దంచడం చాలా టేస్ట్ అయిందని చెప్పేసి. 1 గంట అవుతుందా? 1:05 నిమిషాలు అవుతుంది. ఏం కూర? టమాటా తొక్క. రోట్లో నూరుదామని. గ్రైండర్ లేదా? ఏ వద్దు, అన్న మంచిగా చాలా రోజులు అయింది. పిల్లలకు మార్నింగ్ ఏం తిన్నారు? టిఫిన్ తెచ్చుకొని తిన్నారు. కానీ పొద్దుగాలనే తిన్నారు. నేను ఉన్నా కదా. వంకాయ టమాటా పెట్టి బాక్సులు పెట్టేసి మనం కూడా తిన్నాం. ఒకటి కోసం ఒక సాగు పోయేది ఉండే కానీ పోలేకుండా అయింది. రాధికోళ్ళ ఇంటి దగ్గర నేనట. మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర రాధిక ఫోన్ చేసింది. కొత్తిమీర మన చిన్నప్పుడు ఎంత మంచిగా ఉంటుండే ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైంది ఫ్రెండ్స్? ఇప్పుడు కూడా మంచిగా అంతా నా పనే ఉంది. ఇది బిలాకిది. ఊర్లలోనైతే మన ఆ చేతులు కట్టుకునే కారణం లేకపోతే బోదాట్లో ఇంత కొత్తిమీర అవి వేస్తుండే కమ్మగా ఉంటుండే వాసన. దాని టమాటా తొక్కు అని ప్రిపేర్ చేస్తున్నా. కారం ఎక్కువైతే కారం ఎక్కువైతే కొంచెం పలక కలుపుకుంటుంది. దాన్ని కొంచెం పుర్రు చేస్తారు కానమ్మా తొక్కు, టమాటా తొక్కు. మిర్చిల్ని మంచిగా చిన్న అప్పుడు మన పెళ్ళైన కొత్తలో వేసుకుంటుంది. మిక్సీలో పుర్రు వేయజరా. ఈ తొక్కు రవ్వలు ఉండదు. కొంచెం వాటర్ పోస్తే అయిపోయి ఎక్కువ తక్కువ. వాటర్ పోయకుండా అయిపోయింది. పుర్రు కావాలి. వేసుకొని తింటే ఎంత మధురం ఉంటుంది. అట్లే అంటే అట్లా కట్ చేసేస్తే అంతటా నూనె కానీ కట్ చేయకుంటే అంటుతుంది అన్నమాట. తొక్కులో కట్ చేసేది లేదు. చట్నీ గోలడానికి కట్ చేసేది. మిరపకాయలు మిక్సీలో నూరాలి. అయితే మిక్సీలో నూరు. ఇంకా 2 కూడా వేస్తుంది టమాటాలు. మరి ఎందుకు మరి కొన్నే చేసినా కదా. బీట్రూట్ ఫ్రెండ్స్, బీట్రూట్ ఎందు గురించో తెలుసా? నా లిప్స్ చూడండి. ఒకప్పటి లిప్స్ ఎట్లుండి ఇప్పటి లిప్స్ ఎట్లున్నాయి? ఎర్రలేవా? బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగుతున్నా డైలీ. పాలు, చక్కెర, బీట్రూట్ ముక్కలు ప్లస్ కొంచెం
మన లిప్స్కు దీన్ని అప్లై చేసి కొంచెం ఆయిల్ తోటి మర్దన వేయాలని చెప్పి అన్నారు. ఈ బ్లాక్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పి అన్నారు అనమాట. అట్లా అని చెప్పి ఒక 1 month నుంచి చేస్తున్నా కొంచెం అయితే తేడా కనిపిస్తుంది. ఇంతకుముందు బాగా బ్లాక్ ఉండే. అట్లా కొత్త కొత్త రెమెడీలు ట్రై చేస్తున్నాను అనమాట. రోట్లే నూరుతావు మరి? రోట్లే నూరితే అంత బెబ్బురు ఉంటుందమ్మా. ఎల్లిపాయలు ఎక్కువ అయిపోయినావు అమ్మ. ఎల్లిపాయలు ఒకటి రెండా కొత్తిమీర ఎప్పుడు ఎత్తావు? దీంట్లో 5 వేస్తే ఎట్లుంటుందమ్మా? ఉప్పు అంటే అన్నీ పచ్చిది వేసుడు అదన్నా. ఫ్రైలు వేయరా అమ్మ? ఫ్రైలు ఎత్తారు కోసం అనుకుంటాను. అండేటోళ్ళు ఏమనుకున్నా నడుతుంది కానీ అండని వాళ్ళు ఎంత వరితే లాభం? నాదేమన్నా నడుతుందా? నాది నడతనే లేదు. అది వేసినా వేయకున్నా నాది నడతనే లేదు. నాది అసలు నా మధ్యతరగతి మిడిల్ క్లాస్ పీపుల్ లైఫ్ స్టైల్ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. హైదరాబాద్లో బతుకుడే కానీ ఎన్నో ఖర్చులు, ఎన్నో కష్టాలు, ఎన్నో సుఖాలు, ఎన్నో దుఃఖాలు అన్నింటినీ భరించుకొని హైదరాబాద్లో బతకడం అంటే చాలా గగనంతో కూడుకున్న పని. హైదరాబాద్లో 10 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయల ఖర్చే ఉంటుంది ఫ్రెండ్స్. ఊళ్ళల్లో అట్లా కాదు కదా. లోట పట్టుకొని పైకన పోతారు, ఆడ 4 ఆకులు తెంపుకొని వస్తారు, కూర అనుకొని తింటారు. మనకు అట్లా నడుస్తుందమ్మా? ఆ కాలం పోయింది కదా. ఎక్కడ లేదు ఆ కాలం. ఎక్కడ బొంబాయిలే. ఉడకబెట్టాలి బాగా. దాంట్లో కొత్తిమీర దీనిలో అయితే మంచిగా తల కదా. పచ్చిది అది మన అదే అమ్మా. ఇది బిలాక్, అది దాంట్లో వేసినా వేస్టే. దీనిలో వేసుకోవాలి ఏం వేసినా. మిక్సీలో ఇప్పుడు దాంట్లో నూరుతా అంటాను. అయితే నేను దాంట్లో నూరుమన్నా ఫ్రెండ్స్. ఏది మన మిక్సీలో అయితే కొంచెం మెత్తగా ఉంటుంది అని చెప్పి. అంటే మెత్తగా అంటే ఇవన్నీ పురుగా తలిగా అనమాట. దాంట్లో అయితే జర మొత్తం గ్రైండింగ్ అవుతుంది కదా మెత్తగా అని చెప్పన్న. వాస్తవానికి అయితే రోట్లో నూరుకునేది టేస్ట్ ఉంటుంది. మా అమ్మగారు ఆల్రెడీ మొత్తం ఇవన్నీ తెచ్చిపెట్టుకుంది. నేను దాంట్లో నూరమ్మా అని చెప్పంటే దీనిలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ 3 మార్చుకొని నేను దానినే నూరుకుంటా, నీకు కొంచెం దీనిలో, నాకు కొంచెం దానిలో అని చెప్పి అంటుంది. అంటే ఏరు వడగొట్టింది నన్ను. సగం ఆమె నూరుకుంటాడట, సగం నాకు నూరుతుందట. చూద్దాం ఎట్లా నూరుతుందో. అట్లా కాదమ్మా, మొత్తం కలిపి దీనిలో వేసేసి నువ్వు మెత్తగా నూరే కడుకున్నా నూరుకొని మిగిలింది దానిలో వారేసి నాకు నాది నడతానే లేదు. అందుకే అంటలేనా నేను. అందుకే అన్నా నాది నడతలేదమ్మా, నీదే నడుతుందని. బాగుంటుంది పచ్చి. ఏదో మాకు నచ్చినట్టు అనుకుంటాను ఫ్రెండ్స్. ప్రత్యేకించి దీన్ని చూపించాలన్న ఇదేం లేదు. ఏంటంటే మా దినచర్య ఎట్లుంటుంది అని చెప్పి చూపించడానికి తప్ప మేము ఏదో మంచిగా అనుకుంటాం, మా చట్నీని చూసి నేర్చుకొని మీరు అనుకోర్రి అని చెప్పి అనంతా ఏం లేవు మా వీడియోలు. మా టేస్ట్ తగ్గట్టు మేము అనుకుంటాం కానీ మా దినచర్య ఏందన్నా చూపించడానికి అంతే తప్ప ఏం లేదు. మీరేం డిస్టర్బ్ కాకండి. ఇది నాదా? ఆ రుచి ఈ రుచి చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లుంటుందో ఈ రెండిట్లల్లో. అదేమో మావిడే చేసుకుంటుంది, అంటే రోట్లే నూరిన రుచి. అది రోట్లే నూరుకుంటుంది ఆమె రుచి కోసం. ఇక నా కోసమో జర పెరుగు ఉంటుంది అని చెప్పి అంటే నాకేమో దీనిలో మిక్సీలో నూరడానికి అని చెప్పి ఇక నా కోసం ఇంత ఆపేసింది. ఆమెను దానిలో నూరుకుంటుంది. ఇక చూద్దాం ఇది టేస్ట్ ఉంటుందా అది టేస్ట్ ఉంటుందా. అంటే అదే టేస్ట్ ఉండాలని చెప్పి అయితే నేను అనుకుంటా ఫ్రెండ్స్. నాకు సుతా రోట్లే నూరింది తినడం అంటేనే ఇష్టం. అదే మంచి టేస్ట్ ఉంటుంది. మనం ఊర్లోనైతే చిన్నప్పుడు మొత్తం తినే అవే. ఇప్పుడు అన్ని కథలు పడుతున్నాం కానీ ఇది ఏంటంటే నేను వాస్తవం ఈ చట్నీ తినాసక్క. ఇక దానిలో అయితే కొంచెం పెరుగు లెక్క అవుతుంది అని చెప్పి నూరు అన్నమాట.
గోడలకు గీడలకు పడుతుంది నూరు సార్లకుండా అయింది. అయింది అలా పెట్టి మంచిగా నూరు అని చెప్పంటే మొత్తం నాకుతుంది అంత ఎంగిల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎట్లా తింటాం మేము? ఏలు పెట్టింది ఎంగిల్ చేసింది మళ్ళీ ఏలు పెట్టావు అటు ఇటు మన గప్ చూపులోడు కదా సంకలు ఏలు పెట్టుకో పిచ్చికిచ్చి అదే టేస్ట్ ఉంటుంది అట మరి. రాదు జర ఇది చల్లగా అయితేనే మిక్సీ పట్టడానికి వస్తుంది. అది నా బాబట్టి తొక్కు ఫ్రెండ్స్. ఇది మిక్సీ మూత అనుకో జర. మిక్సీ మూత చేతాడడం పెట్టరాదా? నీకు పెడతారా? చేతి పెడుతురా, 2 చేతులు పెడుతురా దిల్లా. ఏడుందమ్మా మిక్సీ మూతకు నన్ను లేపుతాను. ఎంత దమ్ము, ఎంత ధైర్యం. ధైర్యమే ఉంది, దమ్మే ఉందన్న పని చేసుకోవడానికి. మన పని మనం. నాకు నా చట్నీ నూరుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే మూత పెట్టేసింది. ఒక మూత చక్కగా పెట్టడానికి రాలేదు, కాలి మీద పెట్టింది. మళ్ళీ మూత ఊసిపోయింది ఫ్రెండ్స్. చూడండి పెడుతుంది పెట్టనిస్తావా నువ్వు? బంద్ చేయ. పెట్టింది పెట్టేస్తలేదు ఫ్రెండ్స్. కోపం వస్తుంది ఫ్రెండ్స్. ఆవిడ గారికి కోపం వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి చట్నీ తీసుకొని దాంట్లో పెట్టి వేస్తుంది. దానిలో అవి వేసినావా? కొద్దిగా ఆమెదేమో గిట్లుంది. ఎందుకు నడవదు కానీ ఇప్పుడు ఊకే చేయద్దు. అప్పుడు దానిలో వేసి అప్పుడు టేస్ట్ అనిపిస్తుండే, అందు గురించి అని చెప్పి అట్నే వేయాలని చెప్పి అన్నా అన్నట్టు. మిక్సీ తీసే తిందాం పో, కడుక్కోపో, ఆకలి అయితే లేదా? అది పచ్చడా, ఇది నా పచ్చడా. సూడు తేడా ఎంత ఉంటుంది నీకు. నీ చిన్న బుక్కలు పెడితే నేను సరిపోయినట్టే కనపడ. రెండో ఒకటే టేస్ట్ ఉంది, దానిలో తినగానే ఇది జర మెత్తగా ఉంటుంది. రోట్లో దంచింది టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, ఇంకా మంచి టేస్ట్ ఉంది. జర మంచిగా